కుటుంబంలో అసమాధానం ఉంటే అది ఒక ప్రత్యక్ష నరకం. ఒక చిన్న కొటేషన్ చూపిస్తాను. కుటుంబంలో అసమాధానం ఉంటే అది ప్రత్యక్ష నరకం. చాలాసార్లు అంటాం కదా, నా ఇల్లు నాకు ఒక నరకం అయ్యా. నో, మన ఇల్లు నరకంలాగా ఉండకూడదు, చిన్నపాటి పరలోకంలాగా ఉండాలి. ఆ పరలోకపు సంతోషాన్ని భూమి మీదే మనం అనుభవించాలి. ఓ భక్తుడు ఇలా అంటాడు, కుటుంబ వ్యవస్థను గురించి మాట్లాడుతూ భలే చక్కటి మాట అంటాడు. కుటుంబాలను దేవుడు ఏర్పరిచింది నరకాన్ని అనుభవించడానికి కాదు, నరకాన్ని భూమి మీద చవి చూడటానికి కాదు. ఎందుకు ఈ కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పరిచారయ్యా? ఆ భక్తుని మాటల్లో మనం చూస్తే, ఎస్, ఏ హ్యాపీ ఫ్యామిలీ ఈజ్ బట్ ఎన్ ఎర్లియర్ హెవెన్. చూసారా? జార్జ్